కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం. మత్తు తగ్గించి బాగు చేస్తారనుకుంటే చంపేశారు. కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎస్బీ నగర్లో ఎటువంటి పర్మిషన్లు లేకుండా రీహాబిలిటేషన్ సెంటర్ నిర్వహిస్తున్నారు. నేరేడ్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వినాయక్ నగర్లో కృష్ణ 50 సంవత్సరాలు అనే వ్యక్తి సెంటరింగ్ పని చేస్తూ ఉంటాడు. గత కొన్నేళ్లుగా మద్యానికి బానిసపడంతో రీహాబిలిటేషన్ సెంటర్లో జాయిన్ చేశారు. ఈ రోజు ఉదయం కృష్ణ కూతురికి రీహాబిలిటేషన్ సెంటర్ నిర్వాహకులు కాల్ చేసి రాత్రి సెంటర్లో ఉన్న కొంతమంది కొట్టుకున్నారని, దానివల్ల చనిపోయాడని చెప్పారన్నారు. కృష్ణతో పాటు రీహాబిలిటేషన్ సెంటర్లో ఉన్న బాధితులపై కూడా నిర్వాహకులు దాడి చేశారు. విషయం తెలుసుకున్న కీసర పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్లూస్ టీం సహాయంతో దర్యాప్తు చేస్తున్నారు. ఎప్పుడు జాయిన్ చేసి ఇక్కడ సంవత్సరం అయితే ఎందుకు తాగుతుండు సతాయిస్తుండని చేసినాం అంతే. 2 నెలలు పెట్టి మొన్న వచ్చిన వారం కింద వచ్చిన తీసుకుపోతా, ఒక వారం అయినాక అని చెప్పిన, వారంకు వచ్చి తీసుకుపోతా అని చెప్పేసి పోయినా. అంతేగాని ఇట్లా కొట్టి చంపుతారని నేను అనుకోలేదు. ఎందుకు కొట్టిరంట? ఎందుకు కొట్టిరు? వాడు కొట్టినోడు లేడు, ఓనర్ లేడు. ఎవరిని అడగాలి? ఏమంటున్నారు వాళ్ళు? ఓనరే ఫోన్ చేసి 7:30 ఫోన్ చేసి మా బిడ్డకి, మీ డాడీ చనిపోయిండు, వేరే వాళ్ళు కొట్టుకురంట, చనిపోయిండు మీ డాడీ అని చేసిండట. అంతేగాని మేము చంపుతాడని వేయలేము సార్. ఏం పేరు అన్న పేరు? కృష్ణ. కృష్ణ ఎంత ఉంటాడు వయసు? 50 ఉంటాడు. ఏం పని చేస్తున్నాను? సెంట్రింగ్ పని చేస్తాడు. మీ పేరు? స్వరూప. ఎక్కడ ఉంటారు? వినాయక్ నగర్. తాగి సతాయిస్తున్నానే 2-3 నెలలు పెడదామని పెట్టినాం. అంతేగాని ఎప్పటికైనా పెట్టలే. ఆయన అంత ఆజాతాన్ని కూడా కాదు, ఆయన ఏం చేయడు. అంతే తాగి సతాయిస్తాడు. ఇల్లుండి తాగుడు బంద్ చేస్తాడని కారణంగా పెట్టినాం మేము. అంతే తాగుడు బంద్ చేయాలి, తాగుడు బంద్ చేయడాక తీసుకోవాలని పెట్టినాం. అంతేగాని ఇంకా అంతకు మిక్కిలు ఏం లేదు. ఆయన ఇంకో చెడు గుణం లేదు. ఆయన తాను అంత కొట్టి చంపాల్సింది ఏం అవసరం వచ్చిందో వాళ్ళకి నాకు అర్థమవుతలేదు. ఒక ప్రాణం తీస్తారా సార్? 10,000 ఫీజు కట్టి చంపించుకుంటామా మేము? సతాయిస్తుందని పెట్టినాం. తాగి సతాయిస్తాడు, సెంట్రింగ్ పని పోతాడా, తాగి వచ్చి సతాయిస్తున్నాను అని వాడు ఉన్నాడు ఇంట్లో, మా వాడు ఇంట్లో ఉన్నాడని పెట్టినాం. ఒక 5-6 నెలలని పెట్టినాం. చెప్పినా కూడా బానుకు నేను మీరు చెయ్యొద్దు, కొట్టొద్దు, నేను ఉంచుతున్న ఒక 5-6 నెలల నుంచి తీసుకుపోతా అంటే, సరే అమ్మా కొట్టే బాధ్యత లేదు నీకు, నేను కొట్టనియా అని చెప్పినాడు. ఇట్లా కొట్టి చంపుతారని అనుకోలే. ఫీజు నెల ఫీజు కట్టుకుని చంపించుకుని కట్టొచ్చు. నెల తినకున్నా నేను ఫీజు కడుతున్నాను, అమ్మ కూడా మంచిగా ఉండాలని. నేను ఇంత అన్యాయం చేస్తారని అయితే అనుకోలే. పొద్దున ఫోన్ చేసే వరకు ఇట్లా అనుకోలే. మరి ఆయన కడుపు కాల వాడు కొట్టి చంపి వెళ్ళిపోయినట్టు. ఎట్లా వెళ్ళిపోతాడు? మరి వీనికి ఉండాలి కదా రెస్పాన్సిబుల్. నడిపించినప్పుడు బాగా ఉండాలి కదా. ఎప్పుడు కొట్టినో తెలియదు. ఇక వాడు ఎవరు చెప్తలేరు, ఏం చెప్తలేరు మాకు. ఎప్పుడు కొట్టినో తెలియదు. పొద్దున 7:30 అయితే ఫోన్ చేసి బాగానే ఫోన్ చేసింది మాకు.